అండి సుబ్బు వంటలకి స్వాగతం. ఇవాళ మా అమ్మాయి చేయకుండా వాళ్ళు నేను చేస్తున్నానండి. నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను. నేను చూడాలి. మేము నిమ్మకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో మా రోజుల్లో చేసాము. ఇవాళ నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. కావాల్సినవి ఏమిటియో నిమ్మకాయలో వేసుకునేవన్నీ దినుసులు మొత్తం చూపిస్తున్నా నేను, చూడండి. ఇవి నిమ్మకాయలు, ఎర్రటి నిమ్మకాయలు. ఇవి చిన్నిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి ఆవాలండి. ఇవి మెంతులు వేయించుకోవాలి. మిరపకాయలు, ఎండు మిరపకాయలు తాలింపు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలండి తాలింపులో. పసుపు అండి, ఇది పసుపు. మసాలా పౌడర్ అండి, ఇది అండి. మళ్ళీ ఆ కాయలకి సరిపడా ఉప్పు అండి. కరివేపాకు రెబ్బలండి. కాయలు ఎలాగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. ఇదిగో ఇలాగా కట్ చేసుకోవాలి. అంటే ఇలాగా 4 దెబ్బలుగా కట్ చేసుకోండి. తొందరగా మగ్గుతున్నాయి. ఇదేంటి, ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు మెంతులు వేయించుతున్నాను. ఇదిగో గ్యాస్ వెలిగించాను. ఇదిగో మెంతులు వేస్తున్నాను. 2 స్పూన్లు, 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను. ఇదిగో ఇలాగా దోరగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టాను. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి నూనె వేస్తున్నాను. చూడండి, నూనె ఇదిగో నూనె కాగింది. ఎండు మిరపకాయలు తాలింపులో వేస్తున్నాను. ఇగో ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర, కాయలన్నీ కట్ చేసాం కదా ముక్కలు, ఈ ముక్కలు వేస్తున్నాను ఇందులో. ఈ రకంగా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకుంటూ ఉండాలి. బాగా వేగాలి. ఇలాగా మాడకుండా ఇట్లా చేసుకుంటూ ఉండాలి. ఉప్పు అండి, ఉప్పు వేసాను. ఇదిగో ఇలా తిప్పాలి. ఇదిగోనండి నిమ్మకాయ దోరగా వేయించుకున్నాను. ఇది బాగా ఉంటుంది పచ్చడి, నిలవైనా ఉంటుంది. మజ్జిగ అన్నంలో తినొచ్చు, మనం కూర అన్నంలో తినొచ్చు. బాగుంటుందండి, బాగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు ఇదే వేయమంటారండి. ఆరోగ్యానికి ఇది మంచిదండి. మా అమ్మోళ్ళు బాగా చేస్తారండి. ఇది నేను చూసి నేను చేస్తున్నాను. ఇది బాగుంటుందండి, నిలవ ఉంటుంది కూడా. సీసాలో మనం పెట్టుకుంటే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ ముక్కలు అవి మనకి పచ్చిమిరపకాయలు మిర్చికి వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి, చిన్నిపాయలు వేసుకోవాలి. ఆ 3 మిర్చికి వేసుకోవాలి. ఎండుగారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు కారం వేసుకోవాలి. ఎండుగారం వేయం కదా, పచ్చికాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు
వేసుకొని అందులో వేసుకోవాలి. నిమ్మకాయ ముక్కల్లో వేసుకొని 2 మగ్గ పెట్టుకోవాలండి. పచ్చిమిరకాయలు వేసాను, అందులో వేసా కదా ఉప్పు, ఒకవేళ సాలదేమోనని మళ్ళీ ఇందులో కొంచెం వేసాను ఉప్పు. ఇదిగో సిమ్మిల్లిపాయలు వేస్తున్నాను, 2 మిర్చికి పట్టుకోవాలండి. చపాతీ ఇవ్వండి, ఇలాగా వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకునే పని లేదు, ఓ రకంగా మెదిగినట్టుగా మెదుగుతుంది కదా, ఇలాగ మెదగంగానే వేసుకోవాలి, అందులో పడేసుకోవాలి ముక్కల్లో. అది వరకు మేము చిన్నపిల్లప్పుడు మా అమ్మోళ్ళు చేసేటప్పుడు మేము చిన్నపిల్లప్పుడు ఇలాగ నూరేవాళ్ళు రోట్లో వేసి. ఇప్పుడు మిర్చి ఉంది కాబట్టి మనం మిర్చిలో వేసుకున్నాము. నిమ్మకాయ ముక్కలు ఇదిగో దారుగా వేగినాయి. ఇప్పుడు ఇదిగో ఈ పచ్చిమిర్చి ఈ పొడి మిర్చి అండి, ఇది అసలు చూడండి ఎంత బాగా కలర్గా ఉందో, బాగా ఫుల్గా ఉందండి కలరు. అసలు వాసన చూడండి ఎలాగ వస్తుందో, కమ్మగా వస్తుంది వాసన, బాగా రుచిగా ఉంటుంది. కనుక చేసేవాళ్ళు అట్టాగే గుర్తుండి చేస్తున్నాను నేను. ఈలోపు కూడా చేసుకోండి, ఇలాగనే బాగా రుచిగా ఉంటుంది. డబ్బాల్లో పెట్టుకోండి, బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పిల్లలు రోజు కావాలంటారు, మనం ముసలోళ్ళు ఉండాం చూడు, అదే తీసుకురమ్మంటాం. మనం ఎక్కువగా తిన్నోళ్ళం కదా, అలవాటైనోళ్ళం కదా, అదే కావాలంటాం. వాళ్ళు కంటే విసిగించుకుంటారు, ఏమనుకోవద్దు మనము. ఇది బాగా ఉంటుందండి, ఆరోగ్యానికి బాగా ఉంటుంది, జీర్ణం కూడా అవుతుంది. ఈ మెంతి పొడి మనం వేయించాం కదా, అది మిర్చికి వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. ఇది మసాలా పౌడర్. ఇంగువ వేసాను కదమ్మా. వేసానంటే బాగా కమ్మన వాసన వచ్చింది, సువాసన మనకి ఆరోగ్యానికి బాగుంటుంది. లావుటోళ్ళు కూడా తగ్గుతారండి కూరగాయలు. రసమే కాదండి తాగేది, ఈ నిమ్మకాయ పచ్చడి తిన్నా బాగుంటుంది. మనము లావుటోళ్ళు, నేను తిన్నానండి, నేను లావుగా ఉండేదాన్ని ఇంతకు ముందర, ఇప్పుడు సన్నగా అయినా బాగా. అట్నే మీరు కూడా తినండి, సన్నగా అవుతారు. బాగుంటుందండి, బాగా రుచిగా ఉంటుంది. ఇదిగోనండి త్వరగా అయిపోయింది, బాగా సింపుల్, ఖర్చేమి ఉండదు, సింపుల్గా అయిపోతుంది. ఇది ఇందులోకి తోడుకోవాలి, ఇందులోకి తీసుకోవాలి. ఏదో ఎనగటోళ్ళ మాటలండి, పట్టించుకోబాకండి అలాంటివి. బాగుంటుందండి ఈ పచ్చడి. బంతుల్లో వేసుకుంటారు, వడ్డిస్తారండి, ఇది బాగుంటుంది. ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా బాగా. ఇదిగోనండి నిమ్మకాయ పచ్చడి చేయటం అయిపోయింది, చక్కగా చేశాను. వేసుకొని తినండి మీరు, బాగా రుచిగా ఉంది. కూడా వేసుకుంటారండి, బాగుంటుంది. ఇదిగోనండి చూడండి, మాకు అయిపోయేదాకా చూడండి. మా ఛానల్ ఎంతో కష్టపడి చేశానండి, నిలబడలేక చేశా, చూస్తారని మీరు. నిలబడేంత ఓపిక కూడా లేదండి, చెయ్యాలా ఇది వెనక చేసిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు, చెయ్యాలని చేశాను. అయినా శ్రమపడి చేశా కదండి, మీరు చూడండి, అయిపోయేదా చూడండి. మీరు కూడా చేసుకోండి, రుచిగా ఉంటుంది. వంటలకి లైక్ చేయండి.